రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నవంబర్ నెల చివరి భాగం వచ్చేస్తోంది. పాకిస్తాన్లో ఆతృత పెరిగిపోతోంది. ఎందుకంటే నెమ్మదిగా భారత పాకిస్తాన్కి సంబంధించిన లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో 740 కిలోమీటర్ల పొడవైనటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్నటువంటి కొండ సానువుల్లో, పర్వత సానువుల్లో హిమపాతం ప్రారంభమవుతుంది. హిమపాతం ఒక్కసారిగా ప్రారంభమైతే ఈ కొండ కనుమల్లోంచి, కొండదారుల్లోంచి ఉగ్రవాదుల్ని పంపించడం చాలా కష్టం. కాబట్టి పాకిస్తాన్కి చెందినటువంటి ఏజెన్సీలు కానీ, పాకిస్తానీ ఆర్మీ కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ కానీ ఏదో రకంగా ఉగ్రవాదుల్ని మన దేశంలోకి చొరబాటు చేసేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే మహా అయితే ఇంకొక వారం 10 రోజుల్లో పంపించినంత మంది లోపలికి వస్తారు. ఇప్పుడు భారత ప్రభుత్వము ఒక్కొక్క మాడ్యూల్ని పట్టుకుని వాళ్ళ లోతుల్లోకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం అంతా కూడాను భగ్నం చేస్తున్నటువంటి రీతిలో బయట నుంచి పంపించకపోతే ఈ చలికాలం మొత్తం ఫిబ్రవరి వరకు కూడాను ఈ వేర్పాటువాద ఉద్యమాన్ని సస్టైన్ చేయటం కష్టం. అందుకే పాకిస్తాన్ వాస్తవానికి లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆనుకుని పీర్ పంజాల్ పర్వతమాలిక వెళుతూ ఉంటుంది. పీర్ పంజాల్ పర్వతాలకు ఉత్తరాన ఉన్నటువంటిది కశ్మీర్ వ్యాలీ, దక్షిణాన ఉన్నటువంటిది ఈ పూంచ్, రజౌరి ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఉత్తర భాగం ఏదైతే పీర్ పంజాల్కి ఉత్తరాన ఉన్నటువంటి భాగాన్ని అక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేసేటటువంటి బాధ్యత జైషే మొహమ్మద్కి అప్పచెప్పింది. మౌలానా మసూద్ అజహర్కి చెందినటువంటి జైషే మొహమ్మద్కి అప్పచెప్పింది. వాళ్ళు కుప్వాడా, బారాముల్లా ఈ ప్రాంతాల్లోకి చొరబాటు చేయాలి. అక్కడి నుంచి ఈ కొండ దారుల ద్వారా లోపలికి రావడానికి ప్రయత్నించాలి. దీనికోసము మొత్తం ఈ ఆపరేషనల్ డిటాచ్మెంట్స్, చిన్న గ్రూప్లో ఉగ్రవాదులు, ట్రైన్డ్ ఉగ్రవాదుల్ని తీసుకొచ్చి వాళ్ళని స్టేజింగ్ పాయింట్స్కి తీసుకొచ్చారు. లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపున పాకిస్తాన్ వాళ్ళని స్టేజింగ్ పాయింట్స్లో ఉంచుతుంది. అక్కడి నుంచి లాంచ్ ప్యాడ్స్లోకి తీసుకొచ్చి లాంచ్ ప్యాడ్స్లో నుంచి నెమ్మదిగా కవర్ ఫైర్ ఇస్తూ, అంటే మన భారత భద్రతా దళాల మీద కాల్పులు జరుపుతూ ఆ కాల్పుల నెపంలో వీళ్ళని చొరబాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది పీర్ పంజాల్కి ఉత్తరాన జరుగుతుంది. పీర్ పంజాల్కి దక్షిణాన పూంచ్, రజౌరి, అఖ్నూర్ ఈ ప్రాంతాల్లో చొరబాటు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి రకరకాల అడవుల్లో వాళ్ళు దాక్కునేందుకు గాను ఈ బాధ్యత మొత్తము లష్కరే తోయబాకి ఇచ్చారు. లష్కర్ తోయబా అంటే హాఫిజ్ సయీద్ నాయకత్వంలో ఉన్నటువంటిది. దానికి సంబంధించిన కీలకమైనటువంటి నాయకుల్ని ఇటీవలి కాలంలో అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్లోనే పైకి పంపించేసేశారు. దాంతో ఏదో రకంగా లోపలికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడాను నవంబర్ నెల చివరి వారం లోపల జరగాలి. నిజానికి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వాస్తవానికి అక్టోబర్ నుంచి కూడా ఈ చొరబాట్లు అనేవి జరుగుతాయి. కానీ భారత ప్రభుత్వం, భారత సైన్యాల యొక్క సెక్యూరిటీ గ్రిడ్, నైట్ విజన్ ఎక్విప్మెంట్ని పెట్టడం ద్వారా, సెన్సార్స్ని పెట్టడం ద్వారా, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి కొత్త బార్డర్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ ద్వారా మనము లోపలికి ఎవరు వచ్చినా కనుక్కునేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే చాలామంది ఉగ్రవాదులు లోపలికి ప్రవేశిస్తుంటే వాళ్ళని పట్టుకుని మట్టు పెట్టడం జరిగింది. కొందరు వెనక్కి పారిపోయారు. ఈ లోపలికి రాలేక, మన దేశంలోకి రాలేక వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఏదో ఒక రకంగా లోపలికి పంపడం అనేది ఇప్పుడు కొంత చలి పెరిగినప్పటికీ, మంచు పడడం ప్రారంభమైనప్పటికీ ఏదో ఒక రకంగా కొందరినైనా దొప్పించేందుకు ఈ 2 ప్రధాన భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయబా, అదేవిధంగా జైషే మొహమ్మద్కి ఉత్తర దక్షిణ ప్రాంతాలను వాళ్ళకి లీజ్కి ఇచ్చి, మీరు ఇక్కడ మీకు వాళ్ళకి సబ్ లీజింగ్ ఇచ్చినట్టుగా మీరు ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశించండి, ఆ తర్వాత ఏం చేయాలన్నది పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్ చెప్తారు. ఎందుకంటే కశ్మీర్లో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కశ్మీర్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీకి చెందినటువంటి నెట్వర్క్స్ని భారత ప్రభుత్వం భగ్నం చేస్తోంది. ఇప్పుడు డాక్టర్ల జిహాద్ మొట్టమొదట పట్టుబడింది అసలు కశ్మీర్లోని. దాని లింకులు తరువాత ఫరీదాబాద్, హర్యానాలో ఉన్నటువంటి అల్ ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళ నుంచి ఉత్తరప్రదేశ్కి, ఇటు పంజాబ్లోని లుధియానాకి, అటు
హర్యానాలోని మేవాట్ ప్రాంతానికి, ముస్లిం మెజారిటీ మేవాట్ ప్రాంతానికి కూడా ఈ వేళ్ళు పాతుకుపోయి ఉన్నాయన్నది గుర్తించడం జరిగింది. అయితే ఈ మొత్తము జమాతే ఇస్లామీ నెట్వర్క్ ఏదైతే ఉందో దానిని జైష్ తోటి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఇప్పుడు భగ్నమైంది. ఇప్పుడు నెమ్మదిగా కశ్మీర్లో వివిధ ప్రాంతాల్లో సోదా జరుగుతోంది. కశ్మీర్ నుంచి బయటకొచ్చి చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. కశ్మీర్లో ఉన్నటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు వంటి విద్యాధిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రశ్నించడం జరుగుతోంది. వీటన్నిటి వల్ల లోపల కశ్మీరు లోపల ఏదన్నా చిచ్చు రగల్చడం అనేది ఇబ్బందికరమైపోయింది. పర్యవసానంగా పాకిస్తాన్ ఈ 2-3-4-5 రోజుల్లోనే ఏదో రకంగా 740 కిలోమీటర్ల ఎల్ఓసి ద్వారా ఏదో రకంగా లోపలికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. భారత భద్రతా దళాలు దీనిని అడ్డుకునేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయి. లోపలికి వచ్చినటువంటి ఉగ్రవాది కూడాను ఎక్కువ కాలం బ్రతికేటటువంటి అవకాశం లేదు. కశ్మీర్లో ఈరోజు ఒక ఉగ్రవాది యొక్క యావరేజ్ తుపాకీ చేత పట్టిన తరువాత ఉగ్రవాద కార్యకలాపాలు చేసే లోపల అతను జీవితకాలము 6 నెలలు ఉండేది, అది నెమ్మదిగా కొద్ది వారాలకి తగ్గింది. అంటే కశ్మీర్లో ప్రవేశించిన తర్వాత కొన్ని వారాలకే వాళ్ళను మట్టుబెట్టడం జరుగుతోంది. ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ని భారత భద్రతా దళాలు కశ్మీర్లో సాధించాయి. అయితే జహాదీ మనోభావాలు కానీ, విధ్వంసం సృష్టించాలన్నటువంటి ఆలోచనలు కానీ ఇప్పటికీ కొంతమంది యువకుల్లో ఉన్నాయన్నది ఇటీవల అల్ఫలా ఇన్సిడెంట్, ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళు రుజువు చేస్తున్నాయి. వాళ్ళకి ఎక్స్టర్నల్ సపోర్ట్, బయట నుంచి సపోర్ట్ రాకుండా అడ్డుకున్నట్లయితే నెమ్మదిగా వీళ్ళని అంతర్గతంగా ట్యాకిల్ చేయడం పెద్ద కష్టం కాదు. అందుకే మన భద్రతా దళాలు చొరబాట్లను నిరోధించేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.